సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి నుండి త్రిభాషా విధానం ప్రవేశపెడుతున్నట్టుగా తెలిపింది. జూలై 1 నుండి ఇది అమలులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానం మార్గదర్శకాల్లో భాగంగా త్రిభాషా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇందులో విద్యార్థులు చదివే 3 భాషల్లో 2 భారతదేశానికి చెందినవిగా ఉండాలి. విద్యార్థులకు బహుభాషలపై అవగాహన కల్పించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు. దీంతో 9, 10 తరగతుల్లో త్రిభాషా విధానం అమలు కానుంది. సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి నుండి త్రిభాషా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా కూడా సిబిఎస్ఈ తెలిపింది. జూలై 1 నుండి ఇది అమల్లోకి రానుంది. ఇక నూతన జాతీయ విద్యా విధానం మార్గదర్శకాల్లో భాగంగా త్రిభాషా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, దేశంలో నూతన విద్యా విధానంలో భాగంగా 9వ తరగతి నుంచి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి సెంట్రల్ బోర్డు సిబిఎస్ఈ నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని రాష్ట్రాలు కొన్ని రకాల అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం సిబిఎస్ఈ విషయంలో ఈ విధానం అమలు చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంది. స్థానికంగా ఒకవైపు ఇంగ్లీష్ పాటు స్థానికంగా ఆయా రాష్ట్రాల మాతృభాషల్ని ఈ త్రిభాషా విధానంలో చేర్చుకునే అవకాశం కనబడుతుంది. ఇటు తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఒకవైపు స్థానికంగా మా పైన హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే ఒక అభావం తమిళనాడు నుంచి వినబడుతుంది. కానీ ఇప్పుడు ఈ సిబిఎస్ఈలో స్థానిక పాఠశాలలో బలవంతంగా కాకుండా సిబిఎస్ఈలో దీన్ని నూతన విద్యా విధానంలో భాగంగా సిబిఎస్ఈ ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఒకవైపు ఈ త్రిభాషా విధానంలో ఇంగ్లీషు, హిందీతో పాటు స్థానిక భాషల్ని కూడా ప్రోత్సహించడంలో భాగంగా ఈ త్రిభాషా విధానాన్ని అమలు చేస్తారు. అనేక రాష్ట్రాల్లో ఒకవైపు జాతీయ స్థాయిలో ఒక ఏకీకృత భాష ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హిందీని అందరూ నేర్చుకోవాలని చెప్పి సూచిస్తుంది. కానీ చాలా రాష్ట్రాలు తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే ఆ ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. హిందీని మా పైన బలవంతంగా రుద్దుతున్నారు. మేము ఇంగ్లీషు, మా స్థానిక భాషలను మాత్రమే మేము నేర్చుకుంటామని కొన్ని రాష్ట్రాలు అంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దేశంలో గత కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాలు త్రిభాషా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కొన్ని జనరేషన్లు కూడా వీటిని నేర్చుకుని ముందుకు పోతున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఎస్ఈ దీన్ని అమలు చేసే విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి.